వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఈ రోజు మన గెస్ట్ తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. నమస్కారం. నమస్తే. కోదండరామ్ గారు, మీరు వెనక నుండి నడిపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజల్లో ఒక అసంతృప్తిని మూట కట్టుకుంది అని ఒక విమర్శ వస్తుంది. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు 2 విషయాలు చెప్పాలి. మొదట నేను వెనక ఉండి నడిపించట్లేదు. ఆ ప్రభుత్వం పనిచేస్తున్నది. మాకు తోచినప్పుడు మా అభిప్రాయాలు మేము చెప్తున్నాం. మాకు కొన్ని న్యాయం అనిపించిన అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నాం తప్ప కానీ శాసించి నడిపించే ప్రయత్నం సూచనలు సలహాలు ఇచ్చే ప్రభుత్వం పోని అది అంగీకరిస్తూ ఇప్పటికిప్పుడు అంత అసంతృప్తి వచ్చిందని నేను అనుకోవటం లేదు. కొన్ని విషయాలపైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేవనే అభిప్రాయం ఉంది. ఏ విషయంలో? ఇప్పుడు కొన్ని విషయాలంటే ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగులకు ఈ డిఏ రావాలి, అట్లానే రైతులకు ఏంటంటే ఈ రుణమాఫీ విషయంలో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దానికి వ్యతిరేకతను అసంతృప్తో లేదు, కానీ అది ఆగస్టు 15 అన్నారు, జరిగితే బాగుండును అనే ఒక కోరిక బలంగా ఉన్నది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి తప్ప కానీ వ్యతిరేకత అయితే ఇప్పటికిప్పుడు రాలేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యువత హ్యాపీగానే ఉంది. కానీ గ్రూప్ 2లో ఇంకొన్ని పోస్టులు యాడ్ చేస్తే జోడిస్తే బాగుండు అనే కోరికలు ఇట్లాంటివి ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఈ పనులు కూడా చేస్తే బాగుండును అనే డిమాండ్సో ఒత్తిడో లేకపోతే అవి చేస్తే బాగుండును అనే ఒక బలమైనటువంటి ఆకాంక్షల వ్యక్తీకరణ మనకు కనబడతా ఉన్నది. ఇప్పటికిప్పుడు ఇంకా వ్యతిరేకత అయితే పెద్దగా గవర్నమెంట్ మీద లేదు. చేస్తున్నారు, కానీ ఇవి కూడా చేస్తే బాగుండును అనే కోరికలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. వ్యతిరేకత లేదని మీరు అంటున్నారు, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక మనం చూసామంటే టీఆర్ఎస్ అనేది పోటీలోనే లేదని చెప్పి అటు బీజేపీ చెప్పింది, ఇటు కాంగ్రెస్ కూడా చెప్పింది. అవును. కానీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల్లో కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. అట్లా అన్ని చోట్ల జరిగిందని మనం అనటానికి లేదు. సీఎం సొంత జిల్లాలోనే మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ను ఓడిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఉంటుంది. ఇప్పుడు ఇందులో వ్యతిరేకత కాదా? ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనటానికంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అవి బీజేపీకి మారటంతో కొంత నష్టమైతే జరిగింది. అంతకు మినహా నేను అనుకోవటం ఆశించిన దానికంటే ఏమన్నా 1-2 సీట్లు తేడా వచ్చినాయంటే ఆ తేడా రావటానికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ ఓట్లు అవి బీజేపీకి మళ్ళటం వల్ల జరిగినటువంటి నష్టం. రాజకీయం అంటేనే ఎవరు ఆ ఓట్లన్నీ తమ వైపు లాక్కుంటారనే దాని మీద కదా ఆధారపడి. వాస్తవం. పోయినసారి ఎన్నికల్లో బీజేపీ అనేది కనుచూపు మేరలో లేదు. మొత్తం బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యింది. అంటే అది జరిగినప్పటికీ కూడా 8 సీట్లు గెలవటం అనేది నా దృష్టిలో ఒక మంచి సంకేతము. నేను అనుకోవటం ఇంకో 2 సీట్లు అదనంగా ఆశించను, 9-10 ఆశించను. ఆ 9-10 కూడా రావటానికి ఈ కొంత కింది స్థాయిలో ఇంకా కొంత గట్టిగా కృషి చేసి ఉంటే బహుశా ఇంకొక 2 రావటం సులువై ఉండేది. ఫీల్డ్ లెవెల్లో ఇంకా కొంత గట్టిగా కృషి చేసి బీఆర్ఎస్ ఓట్ల మళ్లింపు అనేది జరగకుండా సహజంగా లెక్కగట్టేటప్పుడు బీఆర్ఎస్ తన ఓట్లు తాను వేసుకుంటుందనే అనుకుంటాం. కానీ బీఆర్ఎస్ ఓట్లు మళ్లింపు జరిగేసరికి ఇంకో 2 సీట్లు దెబ్బతిన్నాయి. అట్లా ఒక 4 సీట్లలో తేడా వచ్చేదేమో నా దృష్టిలో. అంతకుమించి 3 సీట్లలో తేడా వచ్చేదేమో, అంతకుమించి పెద్ద తేడా రాకపోయేదని చెప్పి నేను అనుకుంటున్నాను. వీళ్ళు నిధులు లేవు, మేము అన్నిటికీ సమకూర్చుకోవాలంటే సాధ్యపడట్లేదని చెప్పి సీఎం గారు కూడా చెప్పారు పలు సందర్భాల్లో. మేము సాధ్యమైనంత వరకు అందరికి ఇవ్వాలనే ఉంది, కానీ అక్కడ నిధుల కొరత ఉంది అనేది విషయం చెప్తూనే ఉన్నారు. మరి ఎన్నికల హామీ ఇచ్చేటప్పుడు అది తెలియదా అనే ఒక విషయాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు ప్రతిపక్షాలు. ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి మీద అంచనా ఉంది, లేకుండా గవర్నమెంట్ ఏ స్కీమ్లు లెక్కలు వేసుకోలేదు, ప్రారంభించలేదు. కానీ ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో బడ్జెట్ లోటు ఉంది, ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో అప్పుల భారం ఉంది, ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రభుత్వము ఆ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాయి. దానివల్ల ఏమవుతున్నదంటే నిధుల కొరత ఊహించిన దానికంటే కొంత ఎక్కువగా ఉంది. ఇవి నా దృష్టిలో కొంత ఇబ్బందిని తీసుకొస్తున్నటువంటి మాట వాస్తవమే. అప్పటికీ కూడా ప్రభుత్వం తాను ప్రకటించిన ముఖ్యమైన స్కీమ్లన్నింటినీ అమలు చేసింది.
ఎన్నికల కోడ్ రావటం అట్లా కొన్ని నిలిచిపోయినాయి. మిగతా స్కీమ్లన్నీ అమలవుతున్నాయి. మిగిలిన దాంట్లో చాలా ముఖ్యమైనటువంటిది రుణమాఫీ. రుణమాఫీ జరగాలనేది ఉంది. దానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆగస్టులో చేస్తాను, తప్పకుండా జరుగుతాయి, ఆగస్టు 15 కల్లా పూర్తవుతాయి రుణమాఫీ. 2-3 సార్లు వాయిదా వేయడం మీద కూడా ప్రతిపక్షాన్ని ఉంది, కొంత అసంతృప్తి ఉంది. కానీ వాస్తవంగా దాన్ని పరిపూర్తి చేస్తామని ఖచ్చితమైన తేదీ ప్రకటించటం, ప్రజల్లో సరే వస్తాయి, నిన్న మొన్నే కదా వచ్చింది, అన్నీ ఒకసారి కావు కదా అనే అభిప్రాయానికైతే వచ్చింది. కనుక ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది లేదు. ఒక తీవ్రమైనటువంటి మీరు అన్న విధంగా ఒక అసంతృప్తి అనేది లేదు. కానీ కొన్ని విషయాల్లో కొంత ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల వాళ్ళకి ఇప్పటికి ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, ఇంకొంచెం వేగంగా జరిగితే బాగుండు అనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. కోదండరాం గారు, ఇప్పుడు మీరు తెలంగాణకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది మీకు. తెలంగాణలో నిధుల విషయంలో కానీ బడ్జెట్ విషయంలో కానీ ఎలాగుంది అనే విషయం మీద మీకు కూడా అవగాహన ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కి బీజేపీకి అసలు పడదు. మీరు ఒకవైపు నిధుల కొరత ఉందని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ కోఆపరేషన్ లేకుండా స్టేట్ ఎలాగ సస్టైన్ చేయగలుగుతుంది, వాళ్ళు అనుకున్న హామీలను అమలు చేయడం అనేది ఎలాగ పాసిబుల్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? సెంటర్ నుంచి అదనంగా వచ్చేటువంటి నిధులను పక్కన పెడితే, చట్టపరంగా రావాల్సిన నిధులను సరిగ్గా రాబట్టుకోగలిగితే, వసూలు చేసుకోగలిగితే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం చేయొచ్చు. కొన్ని స్కీమ్ల అమలు కొంత వాయిదా వేసిన, కొన్ని స్కీమ్ల అమలు వాయిదా అంటే ఏ స్కీమ్ వాయిదా వేయమంటారు మీరు? మీ ఉద్దేశం ప్రకారం రుణమాఫీ అయితే టైం ఇచ్చారు, ఆ టైం ప్రకారం జరిగి తీరవలసిందే. అట్లాగే రైతు భరోసాకు సంబంధించిన సంస్కరణలను ఈసారి మళ్ళా సీజన్ వచ్చే సమయానికి, ఖరీఫ్ అయిపోయింది, రబీ సీజన్ కల్లా దాన్ని సరి చేసుకోగలిగితే, ఆ రిఫార్మ్స్ సంస్కరణలు అన్నీ తేయగలిగితే ప్రభుత్వం కొంత ఆదా కూడా చేసుకోవచ్చు. కాబట్టి అది ఒకటి ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉంది. ఇక మిగతా స్కీమ్లు అమలవుతున్నాయి. ఇప్పుడు యువతకు ఇవ్వవలసిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడైతే అమలవుతున్నాయి, ఇప్పటికి అమలవుతాయి. నిధులు ఎక్కడి నుంచి అంటే, కొంత హైదరాబాదులో వచ్చేటువంటి ఆదాయాన్ని సక్రమం పెంచుకోవటం ఒక మార్గం అయితే, వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి సరిగ్గా వసూలు చేసుకోవటం అనేది రెండవ పద్ధతి. ఇవాళ ప్రభుత్వం ముందన్న ఆలోచన ఏంటంటే, ఇంతవరకు కూడా నిధుల రాకకు సంబంధించి, ఆదాయం రెవెన్యూ గురించి వీటి మీద ప్రభుత్వం ఎప్పుడు కూడా సమీక్షలు చేయలేదు, దృష్టి పెట్టలేదు. కాబట్టి చాలా సీరియస్గా దృష్టి పెట్టి రావాల్సిన పైసలన్నింటినీ కూడా సరిగ్గా లెక్కగట్టి వసూలు చేసుకోగలిగితే మనకు కొంత ఇబ్బందులు తగ్గుతాయనే అంచనా ఉంది. అదొక పద్ధతి. రెండోది పద్ధతి ఏంటంటే, కొంత ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం ఒకటి జరగాలి. ఏ విషయంలో? కొంత ఖర్చులను పొదుపు చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ప్రభుత్వం దుబారా ఖర్చులు అవినీతి మూలంగా విపరీతంగా కాంట్రాక్టర్లకు ఉండే లెక్కను పెంచి ఆ కాంట్రాక్టర్లకు మేలు జరిగింది కానీ ప్రజలకు నష్టం జరిగింది. అట్లా విచ్చలవిడిగా రేట్లు పెంచకుండా జాగ్రత్త పడితే, విచ్చలవిడిగా కాంట్రాక్టర్లకు ప్రయోజనాలను చేకూర్చే లక్ష్యంతో రెవెన్యూను దాని ప్రణాళిక వ్యయాన్ని పెంచుతుంటే, అంటే ఆ ప్రాజెక్టుల మీద అయ్యేటువంటి వ్యయాన్ని పెంచుతుంటే అవి ఇబ్బంది వస్తుంది. వాటిని మనం జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు చేస్తే దాని నుంచి కొంత లాభం అవుతుంది. అదేవిధంగా కొంత అదనపు రాబడి గురించి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టగలిగితే, అదనపు రాబడి రకరకాల పద్ధతుల్లో, హైదరాబాదులో కొంత భూములు అమ్మటం కూడా అదొక పద్ధతి. అట్లాంటి పద్ధతుల ద్వారా కూడా ప్రభుత్వం కొంత అదనపు రాబడి సమకూర్చుకోగలిగితే, తక్కువ వడ్డీకి ఏమన్నా రుణాలు దొరికితే, ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ రీషెడ్యూల్ చేసుకోవాలి. కొంత సమయం ఇంకా ఎక్కువ అడగాలి. తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర పైసలు తెచ్చుకొని ఎక్కువ మొత్తంతో మనం చెల్లిస్తున్న వడ్డీలను ముందు భారాన్ని తగ్గించుకోవాలి. అట్లా కూడా కొంత పొదుపు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 7-8 నుంచి 11% దాకా ఇంట్రెస్ట్కు తీసుకొచ్చి, ఎక్కడైనా 2-3% ఇంట్రెస్ట్ దొరికే అవకాశం ఉంటే, గవర్నమెంట్ మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే, 2-3% తెచ్చి 10-11% మనం తెచ్చిన వడ్డీలన్నింటినీ ముందు కట్టేసి ఆ భారాన్ని మనం తగ్గించుకోగలిగితే కూడా ప్రభుత్వానికి కొంత లాభం జరుగుతుంది.
ఇవన్నీ కూడా ప్రభుత్వం కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి నిర్ణయాలు చేయగలిగితే స్కీమ్ల అమలు నేను అన్నట్టు స్టాగరింగ్, ఇంకా కొంత చాలా స్కీమ్లు ఇంకా అమలు చేయవలసినవే ఉన్నాయి. ఆ అమలు చేయవలసిన స్కీమ్లను స్టాగరింగ్, కొన్ని ఇప్పుడు మొదలుపెట్టి కొన్ని ఇంకో 6 నెలలకు మొదలుపెట్టి అమలు చేయగలిగితే అప్పుడు ప్రభుత్వం మీద పడే భారం కూడా కొంత తగ్గుతుంది. ఈ పద్ధతుల్లో ప్రభుత్వం తన వ్యయాన్ని కనుక మదింపు వేసుకొని తన రాబడులను జాగ్రత్తగా వసూలు చేసుకోగలిగితే దాన్ని నిర్మాణాత్మకంగా పొదుపుగా ఖర్చు చేసే పద్ధతులను ఆలోచించుకోగలిగితే పెద్ద ఇబ్బంది పడకుండా ముందు మనం పోవచ్చు అని చెప్పి ఒక విశ్వాసం చాలామంది ఆర్థికవేత్తలు వ్యక్తం చేసిండ్రు. దాన్ని ప్రభుత్వం అట్లా నిపుణులను సంప్రదించి జాగ్రత్తగా వ్యవహరించాలని మేము కోరుకుంటున్నాం. 2004 నుంచి చూసామంటే మనం ఈ 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిపోయింది. ఈ బీఆర్ఎస్ ప్రస్థానాన్ని చూస్తే ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినంత దారుణమైన ఫలితాలు ఎప్పుడు రాలేదు. 0 అంటే ఏ ఒక్క సీటు కూడా సాధించకుండా మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇంత దారుణమైన వైఫల్యానికి కారణం ఏంటని చెప్పి మీరు అనుకుంటున్నారు? పార్టీ నిర్మాణం కానీ రాజకీయ కార్యాచరణ కానీ చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి బీఆర్ఎస్వి. బీఆర్ఎస్ చేస్తున్న పెద్ద తప్పిదం ఏంటంటే ఉద్యమ కాలం అంతా కూడా పార్టీ కార్యకర్తల సహకారంతో తెలంగాణ వాదుల యొక్క మద్దతుతో నిలదొక్కోగలిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏమనుకున్నదంటే నాకు ఎవరి మద్దతు అవసరం లేదు, నేను డబ్బుల సహకారం మీద ఆధారపడి నేను ఏమన్నా చేయగలను అనే నిర్ణయానికి వచ్చింది. అంటే పైసలు పోసి రాజకీయాలను నడపాలి. అప్పుడు ఏమవుతాడంటే కార్యకర్త అనేటువంటి వాడు కేవలం ఒక మరబొమ్మలాగా మారిపోతాడు. నేను డబ్బులు ఇస్తే ఈ పని చేయి. ఇప్పుడు మొత్తంగా ఒక కాంట్రాక్ట్ వ్యవస్థగా మారింది. పార్టీ అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవస్థ. ఆ కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉంటుంది. ఆ కుటుంబం యొక్క ఆస్తుల పెంపకానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి కార్యకర్తలందరూ కాంట్రాక్ట్ వ్యవస్థలో కూలీలుగా మారిపోయారు. ఆ కూలీలుగా మారిపోవటం వల్ల ఒక సిద్ధాంతంతో ఒక నిబద్ధతతో ఆ పార్టీ పట్ల ఒక ప్రేమతో దానికి కట్టుబడి ఆ పార్టీ క్రమశిక్షణ కట్టుబడి పనిచేసేటువంటి కార్యకర్తలు పోయినరు. ఆ కార్యకర్తలు పోయినరు. అందుకని ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోగానే ఇంకా చాలామంది కార్యకర్తలు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోగలిగింది బీఆర్ఎస్. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇంత దారుణంగా పడిపోవడం, గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటి బీఆర్ఎస్ గ్రాఫ్? అంటే ఈ 3-4 నెలల కాలంలో ఏమైంది, ఈ పార్టీ కార్యకర్తలందరూ తలా ఓ దిక్కు వెళ్ళిపోయారు. ఇంకిక్కడ మనకి ఎట్లాగూ భవిష్యత్తు లేదు, ఇంతకాలం అధికారంలో ఉన్నది కాబట్టి దాన్ని పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు అధికారం కూడా లేదు, ఇంకెందుకు ఈ పార్టీతో, మనకేంది అది వాళ్ళ పార్టీ కదా అనే దృక్పథంతో అందరు కూడా కార్యకర్తలు బయటికి కాంగ్రెస్ వైపు అన్నా పోయినారు. కొద్దిమంది బీజేపీ వైపు వెళ్ళారు. ఎక్కువ భాగం కాంగ్రెస్ వైపు వచ్చారు. గెలుపోవటంలో అనేవి మామూలు సహజమే కదా. బీఆర్ఎస్ ఎన్నికల్ని ఎదుర్కొంది, ఇది కొత్త కాదు. చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని మళ్ళీ లేచింది పార్టీ. ఈసారి అలా లేచే పరిస్థితి ఉండదంటారా బీఆర్ఎస్? కష్టం. మళ్ళా ఏదన్నా తెలంగాణ వాదముతో ఆ పార్టీ ఎదిగిన పద్ధతి వేరు, ఇది ఆ పార్టీ తెలంగాణలో నిలబెట్టడానికి దారితీసిన పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులను తెలంగాణ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఆ సంబంధాన్ని ఆ పద్ధతులను వదులుకున్నది. మాది ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించాను. ఫక్తు రాజకీయ పార్టీ అంటే మిగతా రాజకీయ పార్టీల వల్లనే మాది ఉంటుంది. వాళ్ళ బలం అంతా తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు వాళ్ళకు ఉన్నటువంటి బలం. ఆ ఉద్యమకారులను వదులుకున్నారు, ఆ ఉద్యమ సంబంధాలను తెగదెంపులు చేసుకున్నారు. ఇవన్నీ తెగదెంపులు చేసుకున్నాక ఇంకా నేను కూడా మిగతా పార్టీల వల్లే బతుకుతానని ప్రకటించినాక ఇక జరిగేది ఏంటంటే నేను చెప్పిన కాంట్రాక్ట్ వ్యవస్థే. అట్లాంటి కాంట్రాక్ట్ వ్యవస్థ అభివృద్ధి చెంది ఇక అధికారంలో నిలబడటానికి పైసలు ప్రధాన అంశాలైనవి. ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలను మళ్ళీ ఆ ఉద్యమాన్ని లేపడానికి అవకాశం లేదా? సెంటిమెంట్ ని ఫ్లేరప్ చేయడానికి అప్పుడు ప్రధానంగా ఈ లోపాన్ని గుర్తించాలి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఫ్లేరప్ చేసే అవకాశం ఉండదా? ఇంకా ఇప్పుడు తాను అందుకనే టీఆర్ఎస్ రెండింటిలో తన తప్పులను సరిదిద్దుకోవటానికి సిద్ధపడితే సాధ్యమవుతుంది. మొదటిది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఫక్తు రాజకీయ పార్టీగా మనం బతకలేము, మనం కూడా ఒక ఉద్యమ పార్టీగా మన సంబంధాలను పునరుద్ధరించుకొని మళ్ళీ ఆ మార్గంలో పోతే తప్ప బతకలేమనేది గ్రహించాలి. 2, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ఆ పార్టీని బతికిచ్చింది. ఆ అస్తిత్వ పరిరక్షణ కర్తవ్యాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ పార్టీకి ఇక పాత్ర లేదు.
తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన సింబల్ మీద పెద్ద వివాదం తీసుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. దాన్ని ఆ చిహ్నాన్ని మార్చాలని చెప్పి ఏదైతే అనుకున్నారో దాని మీద వివాదం తీసుకురావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మేము చేసిన డిమాండ్ వల్ల వెనక్కి తగ్గిందని. అదేవిధంగా తెలంగాణ గేయం విషయంలో కూడా ఏదే మీరు రాసిన గేయానికి సంబంధించి కూడా దాని మీద కూడా ఒక వివాదం వచ్చింది. ప్రభుత్వం తరపున ఒక గేయాన్ని రచించి కీరవాణి మ్యూజిక్ ఎలా వేస్తారు, ఒక ఆంధ్రులతోటి మ్యూజిక్ ఎలా వేయిస్తారని చెప్పి కీరవాణి మ్యూజిక్ మీద కూడా వాళ్ళు వివాదం తీసుకొచ్చారు. ఈ రకంగా సెంటిమెంట్ ఫ్లేరప్ చేసి దానివల్ల అడ్వాంటేజ్ పొందడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తే అది వాళ్ళు సక్సెస్ అవుతారు దాంట్లో. అట్లాంటివి అయ్యే పని కాదు. ఎందుకంటే మొట్టమొదటి వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని వదులుకున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్పాలి, తాము చేసిన తప్పును అంగీకరించాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ అనే దానివల్లనే మేము బతికినాము, మాది మళ్ళీ మేము ఒక ఉద్యమ పార్టీ లాగానే బతికే ప్రయత్నం చేస్తాము అని ప్రకటించి నిలబడితే సాధ్యం. అప్పుడు కూడా వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని నడపటంలో పార్టీ కంటే ప్రజా సంఘాల పాత్ర పెద్దది, జేఏసీ యొక్క పాత్ర పెద్దది. ఆ పాత్రను వాళ్ళు అంగీకరించి మళ్ళీ ఈ సంఘాలతో దగ్గరై వాళ్ళ సమస్యల పరిష్కారం తమ కర్తవ్యంగా స్వీకరించాలి. గతంలో మాదిరిగా స్వార్థం వదులుకోవాలి. అధికారం అంతా స్వార్థం. కోదండరాం గారు జేఏసీ పాత్ర కీలకం అన్నారు. మరి మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు ఎన్ని సీట్లు వచ్చాయండి? నేను ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని వచ్చినాయి అనే దానికంటే అప్పుడు మేము ఎన్నికల్లో లేము, కానీ మేము మద్దతు అనేది ఒక పార్టీని గెలిపించడానికి ఉపయోగపడింది. కేసీఆర్ పదే పదే అన్నారు కదా, కోదండరాం అనే వ్యక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఇచ్చిందే నేను, నన్ను కాదని ఆయన బయటకు వెళ్ళిన తర్వాత కోదండరాం సాధించింది ఏంటి అని చెప్పి కూడా ఆయన నిలదీశారు. ఇందులో వాస్తవమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజా సంఘాలు లేకుండా కేసీఆర్కు తెలంగాణలో గౌరవప్రదమైన స్థానం దక్కటం సాధ్యం కాదు. ఇది మొట్టమొదటి వాస్తవం. ప్రజా సంఘాలకు కూడా పార్టీ అనేది కొంత మద్దతుగా నిలవటము, వాళ్ళకి అప్పటి వరకు కూడా ప్రజా సంఘాలు ఎదుర్కొన్న దాడుల నుంచి వాటికి కొంత రక్షణ. మొదటిసారి ఎన్నికల్లో మీరు చెప్పింది ఓకే, రెండోసారి ఎవరిని కాదనకుండా ఆయన ఒక్కరే వెళ్ళారు కదా ఎన్నికల్లో. అప్పటికి దాని పార్టీ స్వభావం మారిపోయింది కదా. నేను గెలుచుకొచ్చారు కదా. ఆ పార్టీ స్వభావాన్ని సంపూర్ణంగా ఒక ఉద్యమ పార్టీగా దానికి ప్రజలతో ఉండే సజీవ సంబంధాలను తెచ్చుకున్న తర్వాత పైసలతో ఆధారపడి పైసలు కేంద్రంగా చేసుకొని ఒక ఎన్నికను వాళ్ళు గెలవగలిగారు. అదే పద్ధతి మూడోసారి ఎందుకు పనికిరాలే? అది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకు పనికి రాలేదు అని అంటే ఆ పార్టీ నిర్మాణం అనేది ఈ ఎన్నికల్లో గెలవటానికి చాలా కీలకం. ఆ నిర్మాణం పూర్తిగా బలహీనపడిపోయి ఉద్యమాలతో ఉన్న సంబంధాలను తెగదెంపులు చేసుకున్నారు. ఫక్తు రాజకీయ పార్టీగా కేవలం తమకు అధికారము, స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవటం ముఖ్యమైపోయింది. ఒక కుటుంబం ఆస్తులు పెంచుకోవటం ప్రధానమైంది. ఇవన్నీ ప్రధానమైన పార్టీ ఎట్లా బతుకుతారు? అందరూ చేస్తున్న ఆరోపణలు మీరు కూడా చేస్తున్నారు. ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. దాని మొట్టమొదట మేమే లేవని తినగది ఈ విషయాలన్నింటినీ దానికి సంబంధించిన కుటుంబ పాలన అంటే మీకు వాళ్ళు మొదటి నుంచి ఉద్యమం నుంచి కూడా అందరూ ఉన్నారు కదా, కొత్తగా ఎవరు పుట్టుకు రాలేదు కదా. ఉద్యమంలో ఒక వాళ్ళే లేరు కదా, అందరూ ఉన్నారు కదా. అనేక మంది పార్టీ కార్యకర్తలు కూడా పనిచేసిండ్రు కదా. కానీ ఉద్యమంలో ఎదుగుదల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు గుర్తింపే లేదు కదా. వాళ్ళ కుటుంబం వరకే కుటుంబ సభ్యుల వరకు వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే ఆ గుర్తింపు దొరికింది. మిగిలిన వాళ్ళకి ఎక్కడ దొరికింది ఆ గుర్తింపు లేదు. వాళ్ళందరూ కూడా ఈ రాజకీయాల్లో పూర్తిగా పక్కన పడిపోయినరు, ఎటు కాకుండా అయిపోయినరు. వాళ్ళు మేమెవరమో మాకు గుర్తింపే లేకుండా పోయిందని. మొన్న ఒక ఊరికి పోతే అక్కడ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు సార్? ఎన్నికలు జరిగిన 2019 ఎన్నికలు జరిగినటువంటి నెల రోజులకు నేను వరంగల్ పోయిన ఒక పెళ్లి కార్యక్రమానికి పోయి విందులో అక్కడ నిలబడి నేను భోజనం చేస్తుంటే చాలామంది వచ్చి నా చుట్టూ చేరిండ్రు. వాళ్ళు మాతో అన్నది ఏంటంటే ఇంకా రాజకీయాల్లో మేము నిలబడలేం, మేము నిలదొక్కోవాలంటే ఏం చేయాలని అడిగిండ్రు. నాకెందుకో ఏ పార్టీ అనేది ముందు గెస్ చేయలే. కాసేపటికి అర్థమైంది వాళ్ళంతా బీఆర్ఎస్ అని. మీదే ఓటు ఉంది కదా, ఇంకేం కావాలంటే కార్యకర్తలు నిన్నడో మర్చిపోయినరు సార్, ఇంకా మాకు గుర్తింపు లేదు అన్నారు. మరి ఏం చేద్దాం, మనం చెయ్యబడిపోదామా అన్న. వాళ్ళు ప్రజలతో ఉన్నటువంటి ఈ బలంగా ఎదగటానికి వాళ్ళ దగ్గర వ్యూహం లేదు. మరి ఇంకోటి ఉంది కదా పువ్వు అని అడిగిన వాళ్ళు ఇంకా కింద బలంగా దిగనే లేదు, ఊళ్ళ దాకా రానే లేదు. వాళ్ళతో కూడా కాదు. ఏదన్నుంటే మళ్ళీ మనమే పూనుకొని ఊరూరు తిరిగితేనే ఏమన్నా సాధ్యమవుతుంది.
ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం కనబడకనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నామని చెప్పి వాళ్ళంతా నాతోనో మాట చెప్పింది. అంటే 2019 గెలిచిన నెల రోజులకే ఈ అసంతృప్తి కార్యకర్త వ్యక్తం చేసింది. అవునండి. అంటే అయిపోయింది ఓకే. నేను అడుగుతున్నది ఏంటంటే మీరు అన్నారు కుటుంబ పార్టీగా మారిపోయింది బీఆర్ఎస్. ప్రభుత్వంలో వాళ్ళే కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించారనేది మీ ఆరోపణ. మరి దానికి సంబంధించి ప్రజల్లో కూడా ఆ రకమైన ఒక అభిప్రాయం వచ్చేసింది. వచ్చేసింది అది 2019 నాటికే వచ్చేసింది. అంటే ఇప్పుడు కుటుంబ పార్టీగా ఉండడం వల్ల వాళ్ళు ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అయినా వాళ్ళ జ్ఞానోదయం కలిగిందంటారా? నేను అనేది ఏంటంటే మీరు చెప్తున్న విధంగా టీఆర్ఎస్ ఎదగాలంటే ఈ తప్పిదాల విషయంలో వాళ్ళకు జ్ఞానోదయం కలగాలి, స్పష్టత రావాలి. రాలేదు, వాళ్ళ దృష్టికోణం మారలేదు. ఇప్పటికీ కూడా అదే అహంభావం, ఇప్పటికి కూడా మేము మళ్ళీ గెలుస్తామనే దబాయింపు, ఇవన్నీ వదులుకోవాలి. ఎస్ మాది తప్పు జరిగింది, ముక్కు భూమికి రాస్తున్నాం, మళ్ళొకసారి ఇట్లాంటి తప్పులు చేయము, మీ వెంట ఉంటాం, మంచో చెడో ఈ తెలంగాణ సమాజం భవిష్యత్తుతో మా భవిష్యత్తు ఆధారపడి ఉంది, మేము తెలంగాణ కోసం నిలబడతాం, పనిచేస్తామని అంటే ప్రజలు ఇవాళ కాపోయినా రేపైనా నమ్మేవాళ్ళు. కానీ ఆ మాట అనటానికి సిద్ధంగా లేరు కదా. వాళ్ళకు ఎంతసేపటికి మా వల్ల తెలంగాణ కానీ తెలంగాణ వల్ల మేము కాదు, మా వల్ల ప్రజలు కానీ ప్రజల వల్ల మేము కాదు అని. వెనకటికి కాళోజీ గారు చెప్పేది, గొర్రెలు అట చాలాసార్లు తమ ఒంటి మీద ఉన్న బొచ్చు గొర్రెల కాపరి ఒంటి మీద ఉన్న గొంగల నుంచే వచ్చింది అనుకునేవట. అట్లా అనుకున్నంతకాలము గొర్రెలు నమ్ముతూ ఉంటాయి. ఇప్పటికీ కేసీఆర్ వారు ఏమనుకుంటున్నారంటే ఆ గొర్రెల కాపరి వలె మా వల్లనే ప్రజలు బతుకుతున్నారు అని, మా వల్ల ప్రజలు బతుకుతున్నారు అని అనుకున్నంత కాలము ఆ పార్టీ ఎదగలేదు, ఆ పార్టీ మనుగడ సాగించలేదు. దృక్పథం మార్చుకోవాలి. ప్రజల వల్ల మేము బతుకుతున్నాం అనుకోగలిగితే అప్పుడు ప్రజల పట్ల జవాబుదారీతనంతో బాధ్యతతో వాళ్ళు వ్యవహరించడం మొదలు పెడితే అప్పుడు ఆ పార్టీకి ఏమన్నా భవిష్యత్తు, లేకపోతే అవినీతి సొమ్మును బాగా చేర్చుకున్నారని మీరు ఇందాక ఒక ఆరోపణ చేశారు. అవును, అవినీతి అనేది జనరల్ గా అందరు చేసే ఆరోపణ కదా. మీరు ఉద్యమకారుడిగా వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించి మీ దగ్గర ఏదైనా కరెక్ట్ గా కన్స్ట్రక్టివ్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అండి మీ దగ్గర? అంటే నేను ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయి, అప్పటికున్న సెక్రటరీలు కూడా మాట అన్నారు, కొనుగోలు ఒప్పందాలు సరిగ్గా లేవు, దీనివల్ల ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాలవుతుంది అని. ఇప్పుడు క్యాగు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికను చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న వాస్తవం ఏంటంటే దానికి ఓ పద్ధతి అనేది పాటించకుండా, హేతుబద్ధమైన విశ్లేషణ లేకుండా ఇష్టానుసారంగా రేట్లు నిర్ణయించిండ్రు, ఇష్టానుసారంగా సొమ్ము ఖర్చు పెట్టిండ్రు, ప్రభుత్వ సొమ్ము అనేది వాళ్ళు ఒక తేల్చి చెప్పారు. అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, తర్వాత విద్యుత్తుకు అవసరమైన పరికరాల కొనుగోలు, అవి పంపు సెట్లు ఇట్లాంటి వాటి కొనుగోలు, వీటిల్లో విపరీతమైనటువంటి అవినీతికి ఎవరికైనా తనకి కావాల్సిన వాళ్ళకి ఈ కాంట్రాక్టర్లు కట్టబెట్టినట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా? ఓపెన్ టెండర్ పిలవలే, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, తనకు కావాల్సిన వాళ్ళని పిలిచి వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే పద్ధతిలో. అంటే అన్ని వేల కోట్ల రూపాయలు జరుగుతున్నప్పుడు కంపల్సరీ టెండర్ ని పిలిచి లీస్ట్ టెండర్ కే కదా ఇస్తూ అట్లా ఇవ్వలేదు. అట్లా ఇవ్వకపోవటం అనేది ఆ విద్యుత్ కేంద్రాల దానికి కావలసినటువంటి యంత్ర పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగింది, విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 4:30 లోపు మేము కరెంటు ఇప్పిస్తామని చెప్తే దాన్ని బేఖాతరు చేసి పక్కన పెట్టి ఏం చేసింది గవర్నమెంట్? ₹6.15 ఒక యూనిట్ కరెంటును కొనుగోలు చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి కొన్నది సుమారు ₹6.15, 25 పైసలు అయింది. దానికి అంత పెద్ద ఎత్తున ఖర్చు చేయటం అనేది అది ఒక అవినీతికి అవకాశం ఉంది అనేది మనకు కనబడతా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో చాలా స్పష్టంగా ఒక మాట చాలామంది అధికారులు ఏమన్నారంటే ఆస్తిపరులైనటువంటి ప్రైవేటు వ్యాపారస్తులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర కూడా సొమ్ము రాబట్టుకున్నారని. ధరణి పేరుతో ఇవాళ చాలా విచిత్రం ఏంటంటే ఆ కంపెనీ వాళ్లకు పెద్దగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవహారాలు చేయగలిగేంత శక్తి ఉన్న పెద్ద కంపెనీలు కావు, కానీ ఆ కంపెనీ దగ్గర ఇవాళ మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళ చేతిలో ఉంది. ఆ సాఫ్ట్వేర్ను అడ్డం పెట్టుకొని భూమి రికార్డ్స్ను తారుమారు చేయటానికి వాళ్ళకు ఒక సంపూర్ణమైన అవకాశం దొరికింది. ఆ రకంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి
భూమి కొంత వివాదాస్పదమైన భూమి దక్కించుకోవటానికి వాళ్ళు ధరణి అనే పద్ధతిని ఉపయోగించుకున్నారు. దీనివల్ల ఎవరు ఎక్కువగా లబ్ధి పొందారు అంటే మీరు కుటుంబం అని చెప్పి కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఒక విమర్శ చేశారు. ఈ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ ఇప్పుడు ఈ భూములు ధరణి వ్యవహారంలో కానీ ఎక్కువగా లబ్ధి పొందింది ఎవరు వాళ్ళ కుటుంబంలో? ఎవరికి లబ్ధి పొందితే ఏముందండి, ఒక వ్యక్తిగా చూస్తే ఎవరు ఎక్కువగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దేంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కవిత ఉంది, లిక్కర్ కేసులో ఆమె భాగస్వామ్యం కనబడుతూనే ఉంది కదా, దాంట్లో నిర్వివాదాంశంగా తేలిపోయింది. ఏం అవసరం ఉండే, కానీ పోయింది, తల జోక్యం చేసుకుంది. కొన్ని విషయాలలో ఎట్లా ఉంటుంది, కంపెనీల విషయాలు ఉన్నాయి, వాళ్ళకు భూమి కేటాయింపుల విషయంలో ఆ మంత్రిగా సంబంధిత మంత్రిగా మరి వాళ్ళ ఇంకొక కుటుంబ సభ్యునికి ఒక పాత్ర ఉంది, కేటీ రామారావు గారికి ఒక పాత్ర ఉంది. అట్లా చాలా మందికి హరీష్ రావు పాత్ర ఏంటి అందులో? ఇక ఇవన్నీ మనం విడిగా నేను అడుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేటీఆర్ తర్వాత హరీష్ రావు విషయానికి వస్తే హరీష్ రావు ఏం చేసినట్టు మీకు ఏమైనా సమాచారం? వాళ్ళు కూడా అదే రకంగా భూముల కాడ ప్రాజెక్టుల నిర్మాణం కాడ కొనుగోళ్ల దగ్గర ఎక్కడో ఒక దగ్గర ప్రతి కుటుంబ సభ్యుడు పాత్ర ఉంది. మీరు లిక్కర్ కేసుల్లో ఉన్న రకరకాల పేర్లు బయటకు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా మామూలు వ్యక్తులు, ఆర్థికంగా చూస్తే ఆర్థికంగా మామూలు స్థాయిలో ఉంది, ఆయన పేరు ఉంది. అట్లా చాలా మంది కుటుంబ పాత్ర ఏంటని మీరు అనుకుంటున్నారు? సంతోష్ పాత్ర ఏముందంటే అధికారాన్ని దాన్ని నిర్వహించే దగ్గర చాలా ఇంపార్టెంట్ గేట్ కీపర్ ఆయనే కదా. కాబట్టి ఇట్లాంటి పాత్ర ఉంది. ఇట్లాంటివి అన్నింటి పాత్రల వల్ల ఏమవుతున్నది అని అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళందరూ కూడా అధికారాన్ని పూర్తిగా అక్కడో ఇక్కడో అభివృద్ధి క్రమంలో 4 పైసలు దక్కించుకోవటం వేరే మాట, పైసలు దక్కించుకోవటమే పరమావధిగా అధికారాన్ని చెలాయించటం అనేది మనం కేసీఆర్ పాలనలో చూసినాం. ఇలాగ చెప్పుకుంటూ 6 నెలలు గడిపేశారు, అక్కడ ఏమి రిజల్ట్ లేదు. వాళ్ళు అంటున్నారు తప్పు చేస్తుంటే మమ్మల్ని ఇప్పటికే తేలిపోయి ఉండేది కదా, మేము తప్పు చేసామని. ఊరికే ఆరోపణలు చేయడం కాదు, మీరు నిరూపించండి, ఏదైనా యాక్షన్ ఉంటే తీసుకొని మేము రెడీగా ఉన్నాం, దేనికైనా రెడీ అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దానికి కూడా ఒక అధ్యయనం జరగాలి కదా. ఊరికే గవర్నమెంట్ కూడా ఏదంటే చెప్పడానికి వీల్లేదు. దానికోసమే ఇవాళ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మీద ఎంక్వైరీ కమిషన్ వేసిండ్రు. అదేవిధంగా ప్రాజెక్టుల మీద అయిన వ్యయాలు దానికి సంబంధించిన లోపాలను అధ్యయనం చేయటానికి దాని మీద ఒక కమిటీ వేసి 2 నెలలే కదా దాని డెడ్ లైన్. ఈ నెలాఖరే కదా దాని డెడ్ లైన్. మా అయితే ఇంకో నెలాఖరికి ఏమన్నా పొడిగిస్తారో ఏమో కానీ అంతకుమించి పొడిగించే అవకాశం లేదు కదా. ఇప్పుడు జూన్ నడుస్తుంది, జూలై ఆగస్ట్ కల్లా దానిపై నివేదికలు వస్తాయి. నివేదికలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. చేయవలసి వస్తుంది. తప్పు చేసినారని తేలితే ప్రాథమికమైన ఎవరి కేసీఆర్ అవసరమైతే ఆయన కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. ఎవరికి మినహాయింపులు ఉండవు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయం ఉంది, మినహాయింపులు ఎవరికి ఉండవు. దాని వెనకాల ఇవాళ చాలా స్పష్టంగా మొత్తం అధికారులు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు ప్రభాకర్ రావుని ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నారో ఆయనే మొత్తం దీనికంతా కీలక పాత్ర వహించారు. కానీ ఆయన అమెరికాలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఆయన వచ్చి అప్రూవర్గా మారితేనే ఎవరు కారణం అనేది తెలుస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సపోర్ట్ తోటి అది అవుతుంది అంటున్నారు. మరి స్టేట్ గవర్నమెంట్ ఎంత చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కదా. ఎందుకు అవుతుందండి? ఏం కాదు కదా, తప్పకుండా వాళ్ళందరూ దీంట్లో భాగస్వాములైనరు. కాబట్టి దాని అన్ని విషయాలను సమగ్రంగా దర్యాప్తు చేయవలసి ఉంటుంది. మొట్టమొదట అన్నింటినీ దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు వెనకాలండి ఆదేశాలు ఇస్తే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో అందరు అధికారులు ఒకటే మాట అంటున్నారు, రాజకీయ నాయకత్వం ఏం చెప్తే మేము అది చేసినామండి, మాకు మేముగా తీసుకున్న నిర్ణయాలు కావు అని చేతులు ఎత్తేసారు. ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల విషయంలోనే కాదు, ఇవాళ చాలా విషయాలపైన ఇదే రకమైన అభిప్రాయం. ఫోన్ ట్యాపింగ్ ఉంది, మాదేముందండి వాళ్ళు చెప్పింది మేము చేసినామని. ఇవన్నీ కూడా ఒకటొకటిగా బయటపడుతున్నాయి. చివరికి అందరూ భుజంగరావు అనే ఒక ఆఫీసర్ చెప్పారు, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారో మేము చేసామని. చివరికి జడ్జిలు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. సో ఈ రకంగా చూస్తూ ఉంటే అన్ని చేశారని బయటకు వస్తుంది. కానీ చివరికి అప్రూవర్ గా మారాల్సిన వ్యక్తి ఎవరు? ప్రభాకర్ రావు. ఇప్పుడు ఈయన ఎవరిని వదిలిపెట్టలే. అక్కడ అవసరాన్ని బట్టి
ఆ, అక్కడి ఆ, పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫోన్ ముఖ్యమంత్రి ట్యాపింగ్లు చేయలేదని ఉంది, వాళ్ళని కూడా చేసే ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు ఆయన. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్. చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసే ఉంటారు ఈయన. అక్కడే రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయ అవసరాల కోసం ఎవరిని వదిలిపెట్టలే కదా. తెలంగాణలో కూడా అనేక మంది పార్టీల నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇక్కడ కూడా బండి సంజయ్ లాంటి నాయకులు అందరివి ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి అనేది పేపర్లో వార్తలు వచ్చినాయి, లీకింగ్ జరిగిపోయింది. ఇంత జరిగిన తర్వాత వాస్తవాలు బయటికి తేవటానికి ఈ అన్నిటికీ ముఖ్య నాయకుడు, రింగ్ లీడరు అయినటువంటి ప్రభాకర్ రావు గారిని ఇంటర్వ్యూ చేయవలసిందే. మరి దానికోసం బండి సంజయ్ గారు ఎందుకు కాదని అంటారు, లేకపోతే కిషన్ రెడ్డి గారు ఎందుకు అడ్డం పడతారు? ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అనేది కేవలం బీజేపీ ఒక్కటే కాదు కదా, దానికి మద్దతుగా టీడీపీ కూడా నిలిచే ఉన్నది. వాళ్ళు మాత్రం ఎందుకు అడ్డం పడతారు? ఎంక్వైరీ జరగనియండి, వాస్తవాలు తేలనియండి అనే పట్టుదల వాళ్ళకు కూడా ఉంటుంది కదా. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ గతంలో ట్యాప్ చేశారని ఆయన కూడా చెప్పారు కాబట్టి, సో రేవంత్ రెడ్డి ఫోన్ ఓటుకు నోటు కేసులో ఆయన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఆ పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే కమ్యూనికేషన్ మినిస్టర్ ఉన్నారు కదా, మరి వాళ్ళందరి సహకారం తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు అడ్డం పడతారు? బండి సంజయ్ గారు హోమ్ మినిస్ట్రీలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు అడ్డం పడతారు? ఎవరండి? అది బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అంటే చంద్రబాబు నాయుడు ఈ నాయకులందరి ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఓటుకు నోటు కేసును కూడా వాళ్ళు దర్యాప్తు చేయటం ప్రారంభించింది. బీజేపీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి సంతోష్ గారి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసి మొత్తానికి వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయటానికి ఒక ప్రయత్నం జరిగింది రకరకాల కేసుల్లో. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ వాస్తవాలు బయటికి రావాలనేది అందరికీ కూడా ఉంటుంది. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఎందుకు అడ్డం పడతారు? ఇన్ని రకాలుగా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ పార్టీల నాయకులను కూడా ఈ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేసింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదో ఒక మేరకు దీన్ని సహకరిస్తారు. ఎవరు? ఢిల్లీ ప్రభుత్వ నాయకులు. అది ఇప్పుడు ఆడ ఉన్న హోమ్ మినిస్ట్రీ కానీ లేకపోతే కమ్యూనికేషన్ మినిస్ట్రీ కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా దీనికి వాళ్ళు కూడా సహకరిస్తారు. ఆ విశ్వాసం నాకున్నది, నాకు ఆ అభిప్రాయం నాకు అది కలుగుతున్నది. అందుకని నేను చెప్పేది ఏంటంటే టీడీపీ పాత్ర ఎలా ఉంటుంది అదొకటి చెప్పండి. తప్పకుండా ఈ పర్మిషన్లు వచ్చే విషయంలో వాళ్ళు కూడా ఒక పాత్ర పోషిస్తారు అని నేను అనుకుంటున్నా. అది టీడీపీ నాయకులు, ఆ పార్టీ తరఫున మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ, బీజేపీ తరఫున తెలంగాణ నుంచి మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా వాస్తవాలు వెలుగులోకి రావాలని కోరుకుంటారు. అది రాజకీయంగా వాళ్ళకు అవసరమైనటువంటి పనే అది. అందువల్ల నేను అనుకునేది ఏంటంటే ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం ఈ అనుమతులు ఇవ్వవచ్చు, దానివల్ల ప్రభాకర్ రావు గారు కూడా ఇండియాకు రాక తప్పని పరిస్థితి ఉంది అని నేను అనుకుంటున్నా. ఆయన తప్పించుకొని పోవటం కూడా ఎక్కువ రోజులు సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ వ్యవహారాలకో మంచికో చెడుకో రాక తప్పని పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒత్తిళ్ల నడుమ ఆయన గ్యారంటీగా వస్తాడు, దొరుకుతాడు. వాస్తవాలు ఆయన చెప్తాడు కదా. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇన్నింటికి మూలకారకుడైనటువంటి వ్యక్తి అది కేసీఆర్ గారు కూడా ఈ కేసులో ఇరుకక తప్పదు. ఇది అందరికీ అర్థమవుతున్నటువంటి వాస్తవం. ఇంత స్పష్టంగా వాస్తవాలు కనబడుతుంటే ఇంకా కాలేదు అని మనం అనుమానపడవలసిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఒక లాజికల్ కన్క్లూజన్కు చేరుతుంది. ప్రభుత్వం ప్రాజెక్టుల విషయాల్లో లోపాలను అర్థం చేసుకోవటానికి టెక్నికల్ కమిటీలు వేసింది. దీంట్లో ఉన్నటువంటి నేరం ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసింది. వాస్తవాలు వెలుగులోకి తేకుండా ఏ చర్యలు తీసుకున్నా అది తప్పున పడిపోతామనే భయంతో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. చట్టపరంగా సరి అయిన పద్ధతుల్లో వాళ్ళు నడుచుకుంటున్నారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సరి అయిన పద్ధతుల్లో వాళ్ళు దర్యాప్తులు చేస్తున్నారు, వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారు. ఇన్ని చేసిన తర్వాత ఇక అనుమతులు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది కాబట్టి ఏదో ఒక స్థాయిలో ఈ ఉచ్చు మరి కేసీఆర్ గారికో వారి కుటుంబ సభ్యులకో ఇది చుట్టుకోక తప్పదు. కాబట్టి ఈ అరెస్టులు అనివార్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పే నేను భావిస్తున్నాను. ఓకే, ఈ ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చేస్తారు, బీఆర్ఎస్ అనేది ఖాళీ అయిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొదట్లో చెప్పారు. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అది ఎందుకు ఆ ఫ్లో ఆగిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వలసలు అనేవి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఉంటాయని మీరు అనుకుంటున్నారా? అంటే చిక్కు సమస్య ఎక్కడ ఉన్నది అని అంటే
ఇవాళ పద్ధతిగా పోదామని చెప్పి కాంగ్రెస్ అనుకున్నా, మళ్ళా రేపు వాళ్ళు పోయి బీజేపీలో చేరితే మళ్ళా తమకు కూడా అది ఇబ్బంది. కాబట్టి తాము పార్టీలోకి రావడానికి సిద్ధపడితే తాము ఆ సంబంధాలను తెగిపోకుండా జాగ్రత్త పడవలసిన ఒక పరిస్థితి కాంగ్రెస్ కూడా దాపురించింది. ఇది టచ్ లో ఉన్నారా? మీకు తెలుస్తూ ఉంటుంది కదా. నేను ప్రత్యక్షంగా ఈ విషయాల మీద కొంతమంది మిమ్మల్ని కూడా సంప్రదిస్తూ ఉంటారు కదా, బీఆర్ఎస్ కి సంబంధించిన పాత సంబంధాలతో మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా. ఇంతకాలము ఈ ఎన్నికల కాలంలో నాతోని ఎవరు ఈ విషయం అయితే మాట్లాడలేదు. నాకు ఈ విషయం మీద ఎక్కువగా దాని తెర వెనుక ఉన్నటువంటి వాస్తవాలు నాకు ఎక్కువగా తెలియని దాని మీద మనకు తెలుసని మాట్లాడితే కూడా ప్రయోజనం ఉండదు. కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న వాస్తవం ఏంటంటే మొత్తానికి ఇంకా ఈ పార్టీలో మనం బతకలేము అని. వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రినో మంత్రులను కలిసి రావటం చూస్తూ ఉంటుంటే ఇక వాళ్ళకు కూడా అక్కడ ఇప్పుడు వాస్తవానికి రాజకీయాలన్నింటినీ ఒక పైసల సంపాదనకో పైసల కేంద్రంగానో తిప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ ఆ పరిస్థితుల్లో తాము నిలదొక్కుకోవటానికి ప్రతి ఎమ్మెల్యేకు అనివార్యం అధికారంలో ఉండాలి. ఆ రకమైన అడుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ లో కొంతమంది మీకు చెప్తూ ఉంటారు కదా, చెప్తారు చెప్తారు కదా, కొంతమంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, వాళ్ళు వచ్చేటట్టున్నారని చెప్తున్నారు. వాస్తవం చెప్తున్నారు. కలిసినప్పుడు ఎమ్మెల్యేలు అంటున్నారు, సార్ మరి పరిస్థితులు మనం కేవలం ఈ రకంగా రాజకీయాలను ప్రోత్సహిస్తే ఎంత మేరకు లాభం అనేది మేము కూడా జాగ్రత్త పడాలి కదా, తొందరపాటు నిర్ణయాలు గతంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము కూడా జాగ్రత్త పడాలి కదా అనే మాట కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంత తొందరపాటున తీసుకునే ఆలోచనతో వాళ్ళు కూడా లేరు. కానీ ఎట్లా ఉంటాయి కదా అంటే రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక ఒత్తిడి, ఇది తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని జరిగి తీరవలసిందే అనే అవసరం కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇంకొక పార్టీ వాళ్ళు తీసుకొని పోతే మళ్ళీ తమకు ఇబ్బందే కదా. అంటే మీరు అన్నారు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది 2-3 నెలల్లో అని చెప్తున్నారు. కేసీఆర్ గనక అరెస్ట్ అయితే బీఆర్ఎస్ లో నాయకత్వ లోపం వచ్చి వాళ్ళల్లో ఒక క్రైసిస్ అనేది అన్న వచ్చే అవకాశం ఉందా? ఇబ్బందికరంగానే ఉంటుంది. బీఆర్ఎస్ ఏమైతుంది అనేది ఇప్పటికిప్పుడు ఎవరు అప్పుడు కేసీఆర్ తర్వాత ఎవరు ఆ పార్టీకి ప్రధానమైన సింబలే కేసీఆర్ కదా. ఆ సింబల్ గా ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఆ పార్టీని తర్వాత ఎవరు నడపాలనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ విషయంలో అంతర్గతంగా విభేదాలు కూడా చూపుతాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నప్పుడు 3వ స్థానమైనా 4వ స్థానమైనా అని సరిపెట్టుకుంటాడు. ఎందుకంటే ముఖ్య నాయకుడితో అనుకున్న హరీష్ రావు ముఖ్య నాయకుడిగాతో ఉన్నటువంటి అనుబంధాల రీత్యా. కానీ ప్రతిసారి అట్లా ఉంటాడని గ్యారంటీ ఏం లేదు. కేసీఆర్ లేడు, ఆ స్థానంలో ఎవరు ఉండాలనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరిగా మొదటి స్థానంలో ఉండాలని కూడా ఆయన కోరుకుంటాడు. హరీష్ రావు కోరుకుంటారు. కాబట్టి ఒక సమస్య తలెత్తుతుంది. ఇదేమి కొత్తగా మనం అందరం ఏదో కొత్తగా స్టార్ట్ అయిందని కాదు. ఆ పార్టీలో ముందు నుంచి ఉన్నది. ఆయనను మంత్రివర్గంలో కొంతకాలం తీసుకోలేదు, బయట ఉంచారు. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన వాస్తవాలే. దానివల్ల కేసీఆర్లో అసంతృప్తి ఉందని, అదేవిధంగా పదే కేసీఆర్ వారసుడు కేటీఆర్ అని ప్రకటించటం ఇది కూడా కొంత అసంతృప్తికి గురి చేసింది. ఒక వారసుడిగా తన ఆధిపత్యం నిలబెట్టుకోవటానికి హరీష్ రావు గారిని పక్కకు నెట్టిన విషయం కూడా ఒక వాస్తవం. ఇవన్నింటి నేపథ్యంలో తప్పనిసరిగా తనను తాను కాపాడుకోవటానికి అయినా కానీ హరీష్ రావు ఒక అడుగు ముందుకు వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి ఎట్లా పరిష్కరించుకుంటారు అంటే ఆ పార్టీలో దానికి సంబంధించినటువంటి ఒక ప్రజాస్వామికమైన పద్ధతులు ఏవీ లేవు. ఇవన్నీ ఘర్షణకు దారి తీయటమే తప్పగాని పరిష్కరించుకోవటం సాధ్యమవుతుందని అయితే నేను అనుకోవటం లేదు. ఆ నిర్మాణం అట్లా తయారైపోయి ఒకరిద్దరు వ్యక్తులు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి చీలవచ్చు, ఏమైనా కావచ్చు. నాయకత్వానికి ఉన్నటువంటి ఘర్షణలో మిగతా వాళ్ళు ఎందుకులే అనుకుంటే బీఆర్ఎస్ లో కనుక మనం చూసామంటే ఇప్పుడు హరీష్ రావు వైపు ఎక్కువగా సపోర్టర్స్ ఉన్నట్టు మీకు కనిపిస్తుందా? కేటీఆర్ వైపు ఉంటారా? కేసీఆర్ తర్వాత ఎప్పటికైనా హరీష్ రావు కొంచెం ముందు నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే చాలామందికి చాలా బలంగా ఉన్నాయి. కొత్తగా యంగ్ లీడర్లు వచ్చినటువంటి వాళ్ళు కొంత కేటీ రామారావుతో ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకు పార్టీ మీద ఉన్న పట్టు ఎంత అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైన విషయమే. కాబట్టి కేటీ రామారావు వీకు, హరీష్ రావే బలవంతుడు అని అనను. కానీ
కేటీ రామారావుకున్న సంబంధ బాంధవ్యాల కంటే ముందు నుంచి కూడా హరీష్ రావు గారు పార్టీలో ఒక నెట్వర్క్ అయితే ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. కేసీఆర్తో తనకున్న అనుబంధం రీత్యా ఆ పార్టీలో తన కేడర్ను తాను నిలబెట్టుకోవటానికి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ వాస్తవాలు. దీంట్లో తనకు ఆ పార్టీ మీద పట్టు కనుక తొలగిపోతే ఎక్కువ నష్టాన్ని వాళ్ళ హరీష్ రావు గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పట్టును కాపాడుకోక తప్పదు. ఇవన్నీ అవసరాలు, రాజకీయ అవసరాలు, రాజకీయ పరిస్థితి నుంచి వచ్చినటువంటి అవసరాలు. 2-3 నెలల తర్వాత కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే అప్పుడు వలసలు బాగా పెరుగుతాయా? ఇంకా కష్టం కదా, అప్పుడు ఆ పార్టీ నడవటం ఇంకా కష్టం కదా, చాలా కష్టమవుతుంది. ఆ పార్టీ నిలదొక్కోవటం చాలా కష్టమవుతుంది. ఇది మనము చాలా ఏళ్ళుగా ఈ పరిణామాలను చూస్తే అర్థమయ్యేటువంటి వాస్తవాలు. ఏదో నాకు ఎవరో చెవులో చెప్పిన విషయాలు కావివి. నేను ఆ పద్ధతుల్లో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చెయ్యను. ఉన్న పరిణామాలు పేపర్లో వచ్చినవి, వాళ్ళు చాలా స్పష్టంగా చేసిన ప్రకటనల ద్వారా బయటకు వచ్చిన వాస్తవాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మిమ్మల్ని మంత్రి చేసుకోవాలి, తన క్యాబినెట్లో చేర్చుకోవాలని చెప్పి ఆయన కోరుకున్నారు. కానీ అది చేతికి అందింది నోటుకు అందకుండా పోయింది కోదండరామ్ గారికి అని చెప్పి అంటున్నారు. మీకు అది అనుకూలమైన పరిస్థితులు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? దాన్ని ఇచ్చిన మాటను పూర్తి చేయాలనే పట్టుదలతోని పార్టీ ఉంది, ప్రభుత్వము ఉంది. కాబట్టి ఏదో ఒక రోజు అవి పూర్తయితాయనే నేను ఖచ్చితంగా ఖచ్చితమైన అభిప్రాయంతోనే ఉన్నా. కోదండరామ్ అనే నేను అని చెప్పి మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రిగా అనుకోవచ్చా? ప్రమాణ స్వీకారం అని నేను అన్నాను, కానీ ఎమ్మెల్సీ విషయం నేను ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. దానిపైన ప్రక్రియ కొంత దూరం నడిచింది. ఆ విషయంలో నేను ఖచ్చితంగా ఇది హామీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. వేరే ఆల్టర్నేటివ్ కూడా ఉందా మీకు? ఒకవేళ ఇది కుదరపోతే అవసరం లేదేమో ఆలోచించటం ఇప్పుడే అని అనుకుంటున్నాను. ఎప్పటి లోపలే అవుతుంది? మీరు ఎమ్మెల్సీగా అవ్వాలని మీ కోరిక ఎప్పటి లోపల తీరుతుంది అనుకుంటున్నాను? నా కోరిక కాదు, అది ఒక ప్రతిపాదన వచ్చింది. ఓకే, మేము కూడా భాగస్వామ్యం ఉండాలి, లేకపోతే వాళ్ళు చేసిన ప్రతిపాదన ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలియదు, మరి 1-2 నెలల్లో పూర్తవుతుందేమో అని చెప్పి నేను అనుకుంటాను. ఓకే, అంటే మంత్రి పదవిలో చేరే అవకాశం ఉందా మీరు ఒకవేళ ఎమ్మెల్సీ అయిన తర్వాత? ఆ విషయం మీద నాకు రూఢీగా తెలియనప్పుడు నేను మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇది ఈ రోజు పాయింట్ బ్లాంక్. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పాయింట్ బ్లాంక్ టీవీ.